PHS Smart 123. PHS Smart 123. ఖమ్మం ఖమ్మం PHS Smart 123. ఓకే థ్యాంక్ యూ. ముందుగా రైతు సోదరులందరికీ మా నమస్కారాలండి. నా పేరు గూడెపు నాగరాజు. మాది ఖమ్మం తెలంగాణ సీడ్స్ శివాలయం దగ్గర షాపు. గత 26 సంవత్సరాల నుంచి రైతు సేవలో ఉంటూ ఉన్నామండి. ఈరోజు మన కార్యక్రమం ఏంటంటే మన ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ స్మార్ట్ 123 మనం చాలా రకాలు అమ్మటం జరిగింది. స్మార్ట్ 123 మన షాప్లో ఇచ్చిన రైతులందరూ కూడా మిర్చి పంట మార్కెట్లో అమ్మటం జరిగింది. రైతులందరినీ ఒకసారి ఇంటికి వెళ్ళి కలవటం జరుగుతుంది. ఈరోజు మనం ముందుగా మన జానబడతండ గ్రామ పంచాయతీలో పడమడతండ గ్రామంలో మాలోత్ సీని గారని వారి ఇంటికి రావడం జరిగిందండి. వారి మాటల్లో ఒకసారి స్మార్ట్ 123 విత్తనం గురించి తెలుసుకుందామండి. సీని గారు నమస్తే. నమస్తే. స్మార్ట్ 123 తెచ్చారు కదా, తెచ్చిన ఎట్లుంది ఏంది? తెచ్చినాం, మంచిగానే అనుకూలంగా వచ్చింది సార్. విత్తనం కూడా విత్తనాలు నర్సరీకి ఇచ్చారా, మీరే పెంచారా? నర్సరీకి ఇచ్చినాం సార్. నర్సరీకి ఇచ్చారు. ఏ టైంలో తోట వేసారు? ఆగస్ట్ లో వేసారా? ఆగస్టు. అంటే ఇప్పుడు మీకు వర్షాలు బాగా పడ్డాయి కదా, పడ్డాక వేసినాం సార్. వర్షం పడ్డాక వేసినాం. వేస్తే కూడా బాగానే. అంటే మిర్చి తోట వేసిన ఒకసారి వర్షం తుఫాన్ తగిలిందా? అది ఒకసారి తుఫాన్ తగిలింది. తుఫాన్ తగిలినా కూడా తోట ఏం కౌరపై కాసింది. గనుపు కూడా మంచిగా దగ్గరనే వచ్చింది. మంచిగానే ఎదుగుదల వచ్చింది సార్. ఎదుగుదల కూడా బాగా అనుకున్నంత కొద్దిగా తేలింది. ఎకరానికి 20 క్వింటాలు, 23, 24 అట్లా తేలినాయి సార్. మిరపకాయలు అమ్మారంటే ఏసీలో పెట్టారా? ఏసీలో పెట్టినాం సార్. ఇంకా అమ్మలే. ఒక 20 క్వింటాలు పెట్టినాం. 20 క్వింటాలు ఏసీలో పెట్టారు. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇంకా 12-13 క్వింటాలు ఏరిచ్చినాం. అంటే దగ్గర 30-32 క్వింటాలు వచ్చింది దిగుబడి. రోగాలండి ఇప్పుడు మిగతా రకాలు వీటికి రోగాల వరకు రోగాలు చాలా తక్కువ సార్. దీనికి చాలా తక్కువ. ఇప్పుడు మిగతా ఇతనాలకి 2 దమ్ములు కొట్టింది, దీనికి ఒకసారి కొట్టింది సరిపోతుంది. కాయ కలరు సైజు కలర్ మంచిగానే ఉంది, సైజు బాగానే ఉంది. దీనికి తాలు కూడా ఎక్కువ రావట్లే. తాలు రావట్లేదు. మొత్తం 32 క్వింటాల మీద తాలు ఎంత వచ్చి ఉంటుంది మీకు? తాలు ఒక 2 బస్తాలు వెళ్ళినాయి సార్. ఎక్కువ రాలే. ఇప్పుడు ఆ బస్తాలు కూడా ఆడనే పెట్టినాం. ఇంకా అమ్మలే. పోయినసారి కూడా ఈసారి కూడా ఆడనే కలంలో వేసినాం. ఇప్పుడు కూలీలు కోసేటానికి ఏమైనా ఇబ్బంది పడతారా? ఇబ్బంది ఏం లేదు సార్. కాయ అయితే పెద్దగా పట్టకు వస్తారు మంచిగానే. కాయల గింజలు బరువు ఎట్లుంది మీకు? బస్తాకి కాటా పెట్టారు? బస్తాలు 50 వస్తున్నాయి కానీ 45, 46 అట్లా దొక్కినాం సార్. మంచిగానే వచ్చినాయి. బాగానే వస్తుంది. కాటా కూడా బాగా వస్తుంది. కాటా కూడా బాగానే వస్తుంది సార్. మంచి తట్టుకుంది. మన వైరస్ కూడా తట్టుకుంది. నల్లికి కూడా పర్వాలేదు సార్. ఇప్పుడు మీ ఊర్లో దగ్గర 200-300 ఎకరాలు వేస్తారు కదా. అవును. ఎకరాలలో అందరు కూడా ఎవరిని అడిగినా మాలసిన తోట బాగుంది అంటారు కదా. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం ఊర్లో అసలు మీరు రోడ్డు ఎమ్మడి కనుక అందరు చూస్తారు కాబట్టి ఇక నలుగురు చూసే వాళ్ళకి బాగుంది అని అనుకుంటారు. ఇప్పుడు మీ ఊర్లో చూసారు కదా, ఇప్పుడు 200 ఎకరాలు వేస్తారు, మంది ఎకరమే వేసారు. నెక్స్ట్ ఇయర్ ఈ స్మార్ట్ 123 మన ఊర్లో ఎంతమంది వేయచ్చు? వేస్తారు సార్. ఇప్పుడు దీన్ని చూసారు 7 మొత్తం అదే ఇతను తెద్దామని అనుకుంటారు. మొత్తం అదే అనుకుంటారు. మీ దగ్గర తెచ్చిన కాలం వచ్చి మంచిగా వస్తుంది, పంట వస్తుంది. ఇక మనకి ఏం ఫాల్తు కూడా జరగలేదు సార్. దిగుబడి వస్తుంది. మేము పెట్టుబడికి కూడా దడవకుండా పెట్టినా కూడా మనకి కాసదాని ధైర్యంతో వేస్తున్నాం. ఏ ఇత్తనానికైనా పెట్టుబడి పెట్టండి, కాయదులే. కొన్ని వేసినా సార్ రావట్లేదు. బొబ్బ వస్తుంది, నల్లు అది అని చికా కానీ సచ్చుడు వస్తుంది అని అనుకుంటున్నాం. ఇప్పుడు దీనికైతే సచ్చుడు గిచ్చుడు ఏం లేదు. మేము సచ్చే దాంట్లోనే వేస్తున్నా. నేను దాంట్లో బతకదు అసలు. వేసినా కూడా పర్వాలే, మంచిగానే వస్తుంది. మేము కూడా చెప్పేది అదే రైతులందరికి కూడా ఏంటంటే, తెలంగాణ సీడ్స్ లో విత్తనాలు కొనుక్కుంటే ఏంటంటే మంచి నాణ్యమైన విత్తనాలు దొరుకుతాయి. ప్లస్ ఏంటంటే ఏదున్నా మా విత్తనం ఇచ్చేది పావులానే. మీరు చేసుకునే చాకిరి వాతావరణం కలిసి వస్తేనే రైతు సోదరికి హ్యాపీగా. దీంతో పాటు ఏంటంటే మా కంపెనీ ఎంప్లాయీస్ ఉంటారు గనక ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఎంప్లాయీ ఉంటాడు గనక మీరు వేసిన తర్వాత తోట చూసి దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్పడానికి వస్తారు గనక మిగతా షాపులకి మన తెలంగాణ డిఫరెంట్ ఉంటుంది. తెలంగాణ వస్తే మంచి విత్తనాలు దొరుకుతాయి, ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం మీతో పాటు అందరిని తీసుకొని రండి. సర్లే సార్, తీసుకొని వస్తాం. మేము కూడా అందరు అనుకుంటున్నాం ఉన్నాం తెద్దాం సార్ దగ్గర తెద్దాం అని. మా వాళ్ళకి కూడా చెప్తున్నాం. వాళ్ళు ఏడేమో పోయి తెచ్చారంట, అవి బాగలేవు అంటారు. నువ్వు ఏడ తెచ్చినావు అంటే నేను అక్కడ తెచ్చినా తెలంగాణ షాప్ లో
బాగుంటది. మన టండ అబ్బాయి కూడా ఉన్నాడు, మంచి నమ్మకం అని అంటే సర్లే సార్ అని వినోద్ గారు చెప్పాడు. ఓకే సార్ సర్లే. ఈ రోజు అయితే మనము జానబడుతండ గ్రామంలో బజారయ్య గారి ఇంటికి వచ్చాము. బజారయ్య గారు కూడా 2 ఎకరాలు 20 పాయలు తీసుకొచ్చారు. 2 ఎకరాల మీద కూడా 60 నుంచి 65 క్వింటాలు దిగుబడి తీశారు. రైతు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఈ రోజు మాకే ఆనందం అనిపిస్తుంది. ఈ ఊర్లో రాగానే వీళ్ళు తోట చూసిన వాళ్ళందరూ కూడా మాకు ఇత్తనాలు కావాలంటున్నారు. ఈ సంవత్సరం లాస్ట్ 20 పాయలు తీసుకున్న బజారయ్య గారు ఈ సంవత్సరం 45 ప్యాకెట్లు అడిగినారు. ఇదే విధంగా మనకు స్మార్ట్ అన్ని చోట్ల కూడా ఇదే రెస్పాన్స్ ఉంది. ఈ ఊర్లోనే దగ్గర ఇప్పుడు ఈ ఊర్లో ఒక 150 ఎకరం ఉంటే ఒక 100 ఎకరం వరకు స్మార్ట్ 123 విత్తనం పడుతుందని మనం సర్వేగా చెప్పుకోవచ్చు. విత్తనం అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఏదైనా డౌట్ ఉన్నా కూడా జానబడుతండ ఖమ్మానికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ చుట్టుపక్కల రైతులు ఎవరైనా సరే బజారయ్య గారు అంటే ఎవరైనా చెప్తారు, మీరైనా వచ్చి కనుక్కోవచ్చు, తెలుసుకోవచ్చు అండి. ఖమ్మం తెలంగాణ సీడ్స్ శివాలయం దగ్గర ఉంటుంది. అందరు రావాల్సిన కోరుకుంటున్నాను. బజారయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా సార్. మిర్చి తోట మిరపకాయలు అమ్మటం అయిపోయినా ఇంకా పెండింగ్ ఉంది? ఇంకొంచెం సార్, కొద్దిగా 35 క్వింటాలు అమ్మాను, ఇంకా 25 క్వింటాలు. మన స్మార్ట్ 123 వేసారు కదా, ఎన్ని ప్యాకెట్లు తెచ్చారు మొత్తం? 20 ప్యాకెట్లు తెచ్చాం సార్. 20 ప్యాకెట్లు తెచ్చారు. 2 ఎకరాలు వేసారు. 2 ఎకరాల్లో ఇప్పుడు మిర్చి ఎంత అమ్మారు? 35 క్వింటాలు అమ్మాను. 35 క్వింటాలు అమ్మారు. ఇంకా 25 క్వింటాలు చిల్లర అయింది. అంటే ఎకరానికి వర్షానికి ఇబ్బంది పడ్డా కూడా మీకు ఎకరానికి 30-32 క్వింటాలు. 30-32 క్వింటాలు చిల్లర తెలియదు సార్. తాలు 1 క్వింటా అయింది, మొత్తం మీద 1 క్వింటా. ఇప్పుడు విత్తనం పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీకు ఎట్లా అనిపించింది? ఏంది మీ మాటల్లో చెప్పండి. మంచిగా ఉంది సార్. అంటే మంచిగా అంటే నల్లికి కూడా తట్టుకుంది, పక్కన వాళ్ళది కూడా పోయినా గానీ మాదైతే పండిందంటే ఇత్తనం తేడా. ఇత్తనం బాగుంది. అవును, ఇత్తనం బాగుంది కాబట్టి నల్లికి మందులు అని కొట్టుకున్న దానికి తట్టుకొని ఇక కెపాసిటీ ఏదో దాన్ని చూపించింది. అది ఇంకో రైతు కూడా అది వేసుకోవాలంటే ప్రతివాడు తావటం చూసిన వాళ్ళు కూడా చాలా మంది అదే ఇత్తనం నాకు ఇస్తే బాగుంటది, ప్యాకెట్లు కూడా చెప్పమన్నారు, చూపించిన తీసుకొస్తా ఉన్నారు. అది బాగుంది కాబట్టి వాళ్ళు వచ్చి నా కాడికి వచ్చి అడిగారు. అదే బాగలేకపోతే ఎవరు వస్తారా? రారు. అది స్మార్ట్ 123 విత్తనం అయితే బాగుంది సార్. ఎక్కడ తెచ్చారు? ఖమ్మంలో తెలంగాణ షాపులు తెచ్చాం. మా షాపులో అంటే ఇప్పుడు గతంలో మీరు వేరే షాప్ లో కొన్నారు, ఈ సంవత్సరం మన షాప్ లో కొన్నారు. అవును. మీకు గతంలో దిగుబడి ఈ దిగుబడికి తేడా వచ్చింది సార్. తేడా వచ్చింది సార్. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉన్న దానికి ఇంత ముందు మొత్తం 20 క్వింటాలు 25 క్వింటాలు 2 ఎకరాల మీద తేలేది. ఈ ఒక్క కాపు కోసినందుకే 35 క్వింటాలు తోలింది నాకు. ఇంకా ఇంత రోగాలు ఉన్నా గానీ తట్టుకొని ఇప్పుడు ఏరిస్తే ఇప్పుడు 25 క్వింటాల నుంచి 30 క్వింటాల మధ్యలో తేలింది. నా అంచనా 5 క్వింటాలు తక్కువే చెప్పుకుంటా, ఎందుకంటే కాని దానికి అబద్ధం అయితే చెప్పుకోం. పండింది కాబట్టి దాన్ని చూపించాము. అది మిర్చి అమ్మారా? ఏసీలో పెట్టారా? అమ్మాము సార్. అమ్మారు. ఏ రేటు పడ్డది? 19,400 పడింది. జెండా రేటు 19,400, మీకు కూడా 19,400 పడింది. కాయలు అయితే ఎన్ని బస్తాలు అయ్యి 35 క్వింటాలు అంటే? 35 క్వింటాలు అంటే 2 సార్లు వేసపోయింది సార్. 2 సార్లు కూడా మంచి రేటు పడింది. అంటే క్వాలిటీ బాగుంది కాబట్టి కాయ కూడా బాగుంది, చూడటానికి కలర్ బాగుంది, కాయ సైజు కూడా బాగుంది కాబట్టి దాన్ని చూసి బేరగాడు చూసి ఈ క్వాలిటీ నాకు నచ్చింది కాబట్టి ఉంచమని చెప్పి రాసుకొని వెళ్ళిపోయాడు. మరి ఏదే వాడికి ఇవ్వకుండా. తూకం ఎట్లా ఉందండి? తూకం బాగా వచ్చింది. ప్రతి బస్తా కూడా 45 కాడ నుంచి 48 మధ్యలో తొక్కించుకున్నా. 45 క్వింటాలు అంటే 45 కేజీలు బాగా వచ్చినట్టు. అది ఇప్పుడు ఈ సంవత్సరం వేరే రైతులు అందరూ చెప్పొచ్చు, మీరు చూసుకున్న వాళ్ళు ఇప్పుడు నా తోట చూసిన వాళ్ళందరూ బుక్ చేసుకుంటారు. నా తోట చూసిన వాళ్ళందరూ చాలా మంది నాకు గిట్టమటి బుక్ చేసుకున్నారు. నేను కూడా చెప్పాను, వినోద్ ఫలాని టయానికి వచ్చి రాసుకో అని చెప్పాను. వచ్చి చూసుకొని బుక్ చేసుకున్నాను. నేనే చేసుకున్నా 40 ప్యాకెట్లు నేనే చేసుకున్నా. స్మార్ట్ 123 ఏంటంటే ఇత్తనం మెయిన్ మిగతా రకాలతో పోల్చుకుంటే ఏంటంటే దిగుబడి బాగుంటుంది, కాయ కలర్ సైజ్ బాగుంటుంది, దగ్గర కాపు వస్తుంది. దీని వయసు ఎక్కువ మిగతా రకాలతో పోల్చుకుంటే 15-20 రోజులు ఎక్కువ ఉంటది కనుక మనకి ఇప్పటికి కూడా తోటలు ఈడిపోలే ఉన్నాయి. ఆల్రెడీ మామూలుగా మనకు మార్చి ఏప్రిల్ కి అయిపోతాయి. ఇప్పుడు ఈ రోజు ఆల్రెడీ ఏప్రిల్ 19వ తారీఖు వచ్చినాం. ఈరోజు 19వ తారీఖు
మీకు. ఇంకా 10 రోజులకు కూడా 15 రోజులకు కూడా తోటలు ఏరే తోటలు ఉన్నాయి. ఉన్నాయి సార్. మనం ఇచ్చిన స్మార్ట్ 123 అయితే ప్రతి రైతు కూడా హ్యాపీగా ఉన్నాడు ఈ రోజు. అవును సార్. ఇక్కడ స్మార్ట్ గా ఆలోచించి స్మార్ట్ గా వేసుకున్న వాళ్ళు స్మార్ట్ గానే ఉన్నారు రైతులు. అవును సార్. ఈ దిగుబడి మంచిగా వస్తుందంటే బాగున్నట్టే, ప్రతి రైతు కూడా ఆనందంగా ఉన్నట్టే. మీరు కూడా అందరూ చెప్పండి. ఓకే సార్, అందరూ ఇత్తనం మన తెలంగాణ సిట్స్ లో లభిస్తుంది, క్వాలిటీ బాగుంటుంది. మళ్ళీ అదే విధంగా మీరు తోట వేసిన తర్వాతకి ఇప్పుడు మా వాళ్ళు మీ తోటకి ఎన్నిసార్లు వచ్చారు? మనోళ్ళు వచ్చారు సార్, 4-5 సార్లు వచ్చారు. మీకు కంపల్సరీ ఇత్తనాలు ఇచ్చిన తర్వాతకి తోట చూడటానికి ఒక 2 నుంచి 5 సార్లు అయితే వచ్చిపోతారు. మీకు ఖచ్చితంగా వస్తారు, ఏ మందులు కొట్టాలి చెప్తారు. మనుషులు తోలుతుంటారు, ఆ పిల్లలు అందరూ మా దగ్గర తెచ్చుకునే పిల్లగాళ్ళే అందరూ వస్తూ ఉంటారు. నమస్తే రాంబాబు గారు. మీ ఇప్పుడు బజారే గారు స్మార్ట్ 123 వేశారు కదా, అది ఎట్లా ఉంది మీరు చూసారా? మీకు అసలు ఎట్లా అనిపించింది? ఏంది మీ మీ అభిప్రాయం చెప్పండి ఒకసారి. ఆయనదే కొద్దిగా బెస్ట్ అనిపించింది. ఆయనదే బెస్ట్ అనిపించింది. చాలా మంది ఉన్నారు వేసిన వాళ్ళు, కొత్త రకాలు అన్ని వేసిర్లే గానీ నేను సరే ఆయన ఏ సీడ్ వేసినది నాకైతే తెలియదు. అలాగే మీ దగ్గర తీసుకున్నాని తెలుసు, స్మార్ట్ 123 మీ దగ్గర తీసుకున్నది తెలుసు. నేను కూడా అడిగినా చూసిన కూలోళ్ళు, మా ఇంటికి కూలోళ్ళే పోయారు తోట వేయడానికి. నేను పోయిన వాళ్ళతో పాటు పోతే చూస్తే చాలా చాలా బాగుంది తోట. ఇప్పుడు ఆ రకం అందరూ వేసుకోవచ్చు కదా? అందరూ వేసుకోవచ్చు. కూడా వేస్తావు కదా? నేను కూడా వేస్తా. మేము ఆల్రౌండ్ బుక్ కూడా చేసుకున్నాం. బుక్ కూడా చేసినాం. వెరీ గుడ్, రైట్, థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు మన రఘునాథపాలెం మండలం జీకే బంజర్ గ్రామంలో వచ్చామండి. మాలో దేవిడు జ్యోతి గారి తోటలో ఉన్నాము. సర్పంచ్ జ్యోతి గారు అండి. మనం ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర వెళ్తాం జరిగింది. అక్కడి నుంచి మిర్చి కళ్ళంలో ఉన్నామంటే ఇప్పుడు కళ్ళం దగ్గరికి వచ్చామండి. నమస్తే అండి దేవుడి గారు, జ్యోతి గారు. నమస్తే అండి సర్పంచ్ గారు. ఇప్పుడు మీరు స్మార్ట్ 123 తీసుకొచ్చారు కదా మన షాప్ లో 10 ప్యాకెట్లు. మీరు ఎంత భూమి చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? 30 గుంటలకు వచ్చింది. 30 గుంటలకు వచ్చింది, బాగానే ఉంది. స్మార్ట్ 123 సెకండ్ క్రాప్ ఇది. ఫస్ట్ కటింగ్ అయిపోయింది. ఫస్ట్ కటింగ్ ఎంత అమ్మారు? 7 క్వింటాలు. 7 క్వింటాలు అమ్మారు. అంటే ఏ రేట్ పడ్డదండి 7 క్వింటాలు? అది 19,000. 19,000 లెక్క జెండా రేట్ కి మంచి రేట్. ఇప్పుడు 7 క్వింటాలు అమ్మిన తర్వాతకి ఇప్పుడు ఇంకెంత మిరపకాయలు? 30 గుంటల్లో 30 గుంటల్లో 10 ఉంటుంది. 10 క్వింటాలు అంటే ఇప్పుడు మీకు యావరేజ్ వచ్చేసేసి ఇంకా ఏమైనా తోట ఏరేది ఉంది? ఇంకా ఉంది. అంటే ఇంకొక 10 వస్తుంది. అంటే మీకు యావరేజ్ 30 గుంటలకి 25 క్వింటాలు. 25 క్వింటాలకు వస్తుంది. అంటే ఎకరాని 30 పైన వచ్చినట్టు దిగుబడి అయితే. కలర్ గానీ బాగుంది. మిగతా రకాలు వేసారు కదా మీ ఊర్లో, ఆ రకాలకి స్మార్ట్ 123కి మీకు బెటర్ గా ఉంది. కాయ బారుగా ఉంది, ఇప్పటికీ కలర్ కనిపిస్తుంది. స్మార్ట్ అని పేరు ఏ విధంగా అయితే పెట్టారో కాయలు కూడా అదే స్మార్ట్ గానే ఉంది. యాక్టివ్ కలర్ఫుల్ గా ఉంటది అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ ఏరేంత వరకు కలర్ఫుల్ గా ఉంటది. కలర్ షేడ్ గా కదా. ఊర్లో ఈ పనులు చూస్తూ తోట కూడా మీరే చూస్తారా? నేనే ఉంటాను, మీరే జరుగుతూ ఉంటారు. ఇప్పుడు అంటే దీనికి పక్క రకాలకి ఏమైనా రోగాలు తక్కువ ఉన్నాయా? అంటే రోగాలని గత 2 సంవత్సరాల నుండి మేము ఇది స్మార్ట్ కూడా యూజ్ చేస్తున్నాం. ఇంకా వాటికన్నా డిఫరెంట్ ఇదే బాగుంటది, కలర్ఫుల్ గా ఉంటది. ఇంకా ఏ ప్రాబ్లం లేదనమాట. ఇప్పుడు ఈ స్మార్ట్ రోగాలు అనేది కూడా లేవు, రోగాలు చాలా తక్కువ. ఇప్పుడు ఈ ఇతరం మరి మనం అందరం ధైర్యంగా వేసుకోమని రైతులు చెప్పొచ్చు. స్మార్ట్ 123 అంటే ఎందుకంటే మీ తోట చూసిన వాళ్ళు మాకే చాలా మంది ఫోన్ చేశారు, బాగుంది సర్పంచ్ గారు వేసింది స్మార్ట్ ఇత్తనం. మేము అదైనా మేము ఇంకా కేర్ తీసుకోలేదు. ఇంకా పార్టీలో పడి నెల తర్వాత ఇంకెక్కువ 2-3 సార్లు ఏరే తోట ఒకేసారి 2-3 సార్లు ఏరాల్సింది 2 సార్లు క్లోజ్ చేస్తున్నాం. ఓవరాల్ గా అయితే ఇప్పుడు స్మార్ట్ ఇత్తనం అయితే మిగతా రకాలతో పోల్చుకుంటే మంచి బాగుంది. మీ ఊర్లో కూడా ఇప్పుడు మీ ఊర్లో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తీసుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మీరు ఎన్ని ఎకరాలు పెడతారు? 3 ఎకరాలు 4 ఎకరాల దాకా పెడతాం. ఇది 2 ఎకరాల దాకా ఇదే పెడతాం స్మార్ట్. 2 ఎకరాలకి అయితే ఇదే పెడతారు స్మార్ట్. ఇక మేము తెచ్చాము, పెట్టుబడి చేసాము, అంతా బానే ఉంది. మేము పెట్టుబడి ఏ విధంగా అయితే పెట్టాము దాని దిగుబడి కూడా అంతే ప్రతిఫలం దక్కింది అనమాట. బానే ఉంది. ఇప్పుడు కోయటానికి కూడా కూలోళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందమ్మా? మంచిగానే ఉంది, బాగానే వస్తుంది. కాయ తెంపుకోవటం కానీ స్పీడ్ గా వస్తుంది, అది మంచిగా. తెంపుకోవడం బాగుంది. తాలు శాతం ఎట్లుంది? తక్కువే, చాలా తక్కువ తాలు శాతం కూడా. ఇప్పుడు ఈ కాయలో కూడా ఏంటంటే స్మార్ట్ ఇత్తనానికి ఏంటంటే మినిమం 80 నుంచి 90 గింజల వరకు ఉంటాయి. తూకానికి కూడా బాగా వస్తుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ దొక్కారు కదా 7 క్వింటాలు అమ్మారు కదా, 7 క్వింటాల్ బస్తా ఎంతెంత కేజీలు వచ్చి సుమారు? 45-50 కేజీలు లెక్క వచ్చింది.
ఏదన్నా ఇదేంటంటే ఆయిల్ కంటెంట్ ఎక్కువ గనక, ఎక్స్పోర్ట్ క్వాలిటీ గనక కలర్ కూడా చాలా బాగుంటుంది, పంట కూడా మంచిగా వస్తుంది. ఇదైతే వెరైటీ అయితే తోట కూడా ఇంత హైట్ లో ఉంటది, మస్తు అల్లుకొని ఉంటది బాగా. అయినా సరే కింద కాయలు పాడుగావు. కింద కాయలు పాడు. మీరు పేపర్ వేసారమ్మా? మా పేపర్ తోట వేసారు. పేపర్ తోట వేస్తే కాయ దగ్గరే ఉంది కాదు, చాలా దగ్గర. చాలా ఒక చెట్టుకే 7 నిమిషాలు ఏరాలి. 7 నిమిషాలు. ఓకే ఓకేనమ్మా. మామూలుగా కూడా ఏంటంటే ఈ ఇత్తనం వచ్చేసి ఒక చెట్టుకి మనం లెక్కేయంగానే సుమారు 800-900 కాయలు అవుతాయి ఒక చెట్టుకి. ఫస్ట్ నుంచి మనకు వచ్చే ఇంకా ఏరుతున్నారు 15 days. మా తోట 2 ఎకరాలకే ఏరి ఒక చెట్టుకి 7 నిమిషాలు, 6 నిమిషాలు, 5 నిమిషాల కంటే తగ్గట్లేదు అనమాట. అంతసేపు పడుతుంది. అదే బానే ఉంది. ఇది స్మార్ట్ ఏరుతున్నా, ఇంకా 2 రోజులు పట్టిద్ది. అదే మన తెలంగాణ సీడ్స్ ఖమ్మంలో లభిస్తుంది. ఏప్రిల్ 20 వచ్చినా గానీ ఇంకా 10 గంటల కాపు ఇంకా తోటలో ఉంది. బాగా కాసింది ఇప్పటిదాకా. ఎలక్షన్ నిర్లక్ష్యం అయింది, ఇంకా 30 వచ్చేది. ఈ లెక్క మీ చేస్తుంటే 30 గుంటలకి 30-35 గింట గుంట కింటా లెక్క వచ్చినట్టే. కింటా ఈజీ తేలిగ్గా వచ్చినట్టే. సరే, చిన్న చాలు అండి సర్పంచ్ గారికి. చిన్న అరే ఫోటో తీసుకుందాం. ఈరోజు మనం రాణాదుపల్లి మండలం జీకే బంజర్ గ్రామంలో మాలత్ వీరన్న గారి ఇంటికి వచ్చామండి. వీరన్న గారు కూడా స్మార్ట్ 123 మన తెలంగాణ షాప్ తీసుకొచ్చారు 10 ప్యాకెట్లు. వారి మాటల్లో ఒకసారి విందాం. వీరన్న గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా అండి. ఇప్పుడు స్మార్ట్ తీసుకొచ్చారు కదా, మీకు ఎలా అనిపించింది, ఏంది వివరంగా? మనం ఏంటంటే కలుపుతాలు లేకుండా రైతుకి ఉన్నట్టు చెప్పి ప్రతి రైతు వేసిన వాళ్ళు అయితే స్మార్ట్ మళ్ళీ అడుగుతున్నారు. మీకు ఎలా అనిపించింది? మేము పర్వాలేదండి. ఇప్పుడు 10 ప్యాకెలు తీసుకొచ్చారు కదా, ఎకరానికి వచ్చిందా 30 గుంటలకు వచ్చిందా? ఎకరానికి కొద్దిగా తక్కువ వచ్చింది, ఎకరానికి అయితే వచ్చింది. ఎకరానికి వచ్చింది. ఇప్పుడు ఎన్ని క్వింటాలు అమ్మారు? మొత్తం అదే ఒక 20 క్వింటాలు అమ్మినా. స్మార్ట్ 123 20 క్వింటాలు ఉందంటే ఇంకొక 4-5 క్వింటాలు అయిందండి. అంటే ఎకరానికి తక్కువ ఉన్నా కూడా 10 క్వింటాలు, అంటే 10 గుంటలు 20 గుంటలు తక్కువ ఉన్నా 30 క్వింటాలు లెక్క వచ్చే అవకాశం. ఎందుకంటే ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితి బాగాలేదు కనుక తోటలు ఎవరికి కూడా ఎఫెక్ట్ దిగుబడి తక్కువ ఉన్నా కూడా మన స్మార్ట్ అన్నది అయితే మంచి దిగుబడి, మంచి కాయ కూడా సైజ్ ఉందండి. కాయ సైజ్ ఉంది. ఇంకా గొప్ప విషయాలు ఏమున్నాయి స్మార్ట్ లో? జెండా రేటు పోయిందండి మాది. జెండా రేటు పోయింది మనకు. అమ్ముకొచ్చారు. జెండా పాటకు పోయింది. ఇప్పుడు మీ తోట చాలా మంది చూస్తున్నారు కదా, వాళ్ళందరూ ఏమంటారు? పరిస్థితి బాగుందని అంటారండి. చాలా మంది బాగుందని అంటారు. ఏదో ఇతను యాడ్ చేసినంటే పలానా తెలంగాణ సీడ్స్ లో మన ఖమ్మం తెచ్చినాం నాగరాజు దగ్గర సార్ దగ్గర అని చెప్పితే ఇక వాళ్ళు కూడా వస్తా ఉంటారు, రాపిద్దాం అంటారు వాళ్ళు కూడా వేసుకోవాలని. ఇప్పుడు ఆ రోజు జెండా రేట్ ఏ రేటు పడ్డదండి? అలా 19,400 19,400 జెండా రేట్ ఉంటే అదే 19,400 పడ్డది. ఎన్ని బస్తాలు ఆ రోజు? 59 అండి. అంటే ఎందుకంటే ఇప్పుడు మామూలుగా జెండా పాట కూడా మార్కెట్ ఎట్లా అయిపోయిందంటే చిన్న కూట 5-6 కూటీలు 10 కూటీలు ఉన్న వాళ్ళకి పెడతారు. ఈ 59 బస్తాలు కూడా పెట్టారంటే కాయ కలర్ అన్నది బాగుంది, సైజు కలర్ కూడా బాగుంది. మొత్తం అమ్మేశారు ఆ రోజు? అమ్మేశారు. లేదు ఇప్పుడైతే మంచి. స్మార్ట్ ఇత్తనంలో ఇంకేమన్నా మీరు చూసిన గొప్ప లక్షణాలు ఏమన్నా? ఇక మన నల్లికి మనకి కాయ సైజు అదే మనకి రైతు కావాల్సింది అవి రెండు బాగున్నాయి కాబట్టి ఇక మనకి బాధ లేదు. వైరస్ కూడా పెద్దగా అనిపించలేదు, వైరస్ కూడా లేదు. నలుగురు కాదు, ఎంతమంది రైతులైనా వేసుకోవచ్చు అండి. దీనివల్ల ఏ మాత్రం ఇబ్బంది లేకుండా వేసుకోవచ్చు. ఈ సంవత్సరం రేట్ ఉండటం వల్ల మిరప తోటలు పెరుగుతాయి కదా? పెరుగుతాయి. మీరు ఎన్ని ఎకరాలు వేస్తారు? నేను 2.5 వేసిన. ఇప్పుడు 4 ఎకరాలు వేసుకోవాలండి. ఇప్పుడు 4 ఎకరాల్లో స్మార్ట్ ఎంత పెడతారు? 2 ఎకరాలు పెట్టుకుంటున్నా. 2 ఎకరాలు స్మార్ట్. ఓకే, ఈ సంవత్సరం ఎకరం పెట్టినా వచ్చే సంవత్సరం 2 ఎకరాలు పెట్టుకోవాలని. మన షాప్ లో పోగానే మనకి తెలంగాణ సీడ్స్ నుంచి మన నాగరాజు గారు అయితే ఇత్తనానికి అయితే మంచి డోకా లేకుండా కలిసిన మనకు కావాల్సిన ఇత్తనాలు ఇస్తారు. ఇది బాగుంటదని, ఏ సీడ్స్ బాగుంటది, ఏ ఇత్తనం బాగుంటదని మనకు చెప్పి ఇస్తారు. దాని ప్రకారంగా తీసుకొచ్చి వేస్తే దాని ప్రకారంగానే మాట చెప్పినట్టుగానే కాయ కూడా అంతేగా వస్తుంది మనకి తోట అన్నది. దాని కాడ మనం డోకా పడేంత అవసరం లేదు, డౌట్ పడేంత పని ఏం లేదండి. ఇప్పుడు మన దగ్గర తీసుకోవడం వల్ల కూడా మన కంపెనీ మనకి ఇక్కడ ఏరియా పవన్ వస్తూ ఉంటాడు. మీ తోటకు మొత్తం మీద ఎన్నిసార్లు వచ్చిండు? ఒక 6-7 సార్లు వచ్చినట్టుంది. నేను కూడా చెప్పేది అదే, రైతు సోదరులందరికీ మా తెలంగాణ లో కొంటే కంపల్సరీ తోట ఇడిపోయే కల్లా ప్రతి రైతు దగ్గరికి 3 నుంచి 5 సార్లు అయితే వచ్చి 5-6 సార్లు మన దగ్గర పడలేదు కాబట్టి వచ్చిండండి. మాకైతే వచ్చి కలుస్తారు. మందులు ఎందుకంటే మీకు మందులు అమ్మం కనుక మీకు మందులు కావాలని వివరంగా చెప్తారు. ఆ విషయం అయితే ఇబ్బంది ఉండదు. కాయ క్వాలిటీ గానీ కలర్ గానీ బాగుంటుంది. కలర్ బాగుందండి, కాయ సైజు కూడా బాగుంది. మళ్ళీ సన్న సైజే, మళ్ళీ మందం ఏం లేదు, పలసన ఏం కాదు. మంచి క్వాలిటీ అయితే నెంబర్ 1 కాయకైతే తోకేం లేదు.
రండి అందరిని తీసుకొని అయితే వస్తామండి. మనకు అన్ని రకాల విత్తనాలు దొరుకుతాయి. వస్తామండి. స్మార్ట్ అన్ని కంపెనీ విత్తనాలు ఉంటాయి, క్వాలిటీ ఉంటాయి, సీడ్ బాగుంటుంది కనుక ఒక 20 ప్యాకెట్లు మన కానీ రాయించిన చేసుకున్నాం. ఓకేనండి, థ్యాంక్ యూ. థ్యాంక్ అండి. వాళ్ళు మంచిగా పండించుకొని మళ్ళీ కూడా పెరగడం జరిగింది, చాలా సంతోషం. అందుకే చెప్పింది మీ అందరికి కూడా. పిహెచ్ఎస్ వారి స్మార్ట్ 123 ఇచ్చారండి. మన వీరన్న గారి మాటల్లో ఒకసారి మనం కూడా విందాం. వీరన్న గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. మీకు స్మార్ట్ 123 తీసుకొచ్చారు. అవును సార్. ఎన్ని తెచ్చారు, ఎలా తెచ్చారు, ఒకసారి వివరంగా పంట ఎలా ఉంది ఏందని వివరంగా చెప్పండి సార్. సరే సార్. మా ఆల్రెడీ వల్ల మేము మీ కాడ వచ్చాము, తెలంగాణ ఖమ్మము మా షాప్ దగ్గరికి వచ్చారు. సొంత సార్. అయితే తెలంగాణ ఖమ్మంలో వచ్చేసరికి స్మార్ట్ అని మీరు బలతంగా మీరు ఇచ్చారు మాకు. వద్దని ఎంత చెప్పినా కూడా మీరు బలతంగా ఇది 60 ప్యాకెట్లు అని తీసుకెళ్ళని మీరు ఇచ్చారు. మేము 4 ఎకరాలు వేసాం. వైరస్ కూడా రాదు, ఏం రాదు, పర్వాలేదు, వేసుకోమని అన్నారు. కరెక్టే సార్, కరెక్టే, అన్ని కరెక్టే. వర్షం వచ్చి అది కొట్టుకొని పోయి మళ్ళీ అంతా పైకి లేపి మా చేపల దాని ఇక్కడ దగ్గర దగ్గర ఒక 4-5 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మన డోర్నగర్ మండలం పక్కన అన్ని గ్రామ పంచాయతీలో మేము కొంచెం అంతో పండించినాం. వదిలే తోట దగ్గర దగ్గర ఒక 250 నుంచి 300 క్వింటాల దాకా పండించింది. అదే స్మార్ట్ మొన్న ఈ పవన్ వచ్చిండు, వస్తే మా ఇదేనా ఇతనం అంటే, మీరు ఈసారి ఇచ్చింది ఇతనం, నువ్వు వచ్చింది బరాబరే ఉంది, ఈ ఇతనం ఈ వ్యవహారం అని చెప్తున్నాం. అంటే ఇంకా సగం అమ్మినాం, సగం ఇంకా అమ్మలే. నిన్న అయింది తోట ఫస్ట్ కాదు. దిగుబడి కొంచెం పర్వాలేదు దిగుబడి. అయితే స్మార్ట్ పోయిన సంవత్సరం 60 ప్యాకెట్లు తీసుకున్నాం, ఈ సంవత్సరం 100 ప్యాకెట్లు తీసుకుంటాం. ఇక మా తరపున మా గ్రామ పంచాయతీలోనే చేపలండ గ్రామ పంచాయతీలోనే ఒక 10 రైతులు తీసుకెళ్తాం. ఈ సంగతి పని తెలియని బిడ్డ. ఇప్పుడు మీకు స్మార్ట్ 123 లో మీకు అంత వర్షాలకు కూడా ఇంత రోగాలు కూడా బాగా తట్టుకుని నిలబడింది. తట్టుకుని అసలు మామూలు కాదు వర్షాలు. క్వాలిటీ కూడా బాగా ఉంది, చాలా కూడా కాలేదు, వెయిట్ కూడా బాగా వస్తుంది. పర్వాలేదు. ఈ సంవత్సరం 10 ఎకరాలు వేస్తారు కంపల్సరీ. ఈ సంవత్సరం 10 ఎకరాలు కాదు 15 ఎకరాలు కూడా వేద్దాం. నాకు రాదన్న, అసలు పర్వాలేదన్న. అసలు ఏదంటే నేను మా రాంబాబు వచ్చి దాదాపు ఒక 5 సార్లు వచ్చిండు ఆ తోట స్మార్ట్ చూడటానికి. రాంబాబు కూడా వేసిండు, ఇప్పించిన ఆయన వచ్చిండు. వచ్చి మా అల్లుడును మా బావ ఒక 10 సార్లు వచ్చిండు సార్. 10 సార్లు వచ్చి చూసే తోటకు. అసలు తోట కాదు అసలు ఏంటి. अपन गौर भाई से भाई राम अपन तेलंगाना खम्मम में सार पेट्रोल बंक नागराजु सार हमें वो स्मार्ट इतना परगाड़ वो 50 నుంచి 60 ప్యాకెట్లు తినో. అప్పుడైనా ఈసారి మస్తు లాగి గన్పు ఢై లాగో మంచిగా స్మార్ట్ మస్తు లాగో. కాబట్టి అది ఈ సంవత్సరం వాతావరణం జర ఆశ్చర్య కాబట్టి ఆఖరమైన 20-25 क्विंटल भाव इसरो जे కాబట్టి వచ్చే సంవత్సరం సదాయి మస్తు घाले सब 10 ग्राम घाल रचू కావాలంటే మా नाम से మొత్తం नागराजु सार एडी रचे और लेका लगड़ी देख लेता ने हमें पूछो कसन का ఈ మోసం కొని ఈ మంచి ఇతనం రచాయి. కాబట్టి ఈయన గాళ్ళతో ప్రతి రైతునే సేన సుఖంగా రచాయి, మంచిగా రచాయి, పర్వా చేయని. ఈ సంవత్సరం ఊజు స్మార్ట్ 10 ग्राम घाल रोचू घालताने पचाऊचू और लेका नाड़ी रचाయి केताने केलरचू. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఎందుకంటే మాకు కూడా ఏంటంటే మీ ఆనందం బాగుంది కనుక మీరు మంచిగుంటే రైతులు బాగుంటే దేశం బాగుంటుంది. మనం కూడా ఏంటంటే రైతు కోసం మన తెలంగాణ ఉంటుంది. ఫస్ట్ నేను చూడండి, నేను నమ్మంది ఎవరికి చెప్పను. అవునవును, నేను చెప్పిందంటే ఖచ్చితంగా అది 100% నమ్మకం ధైర్యం ఉంటే చెప్తాను. మామూలు కొత్త రకం ఎవరికి 5 ప్యాకెట్లు 10 ప్యాకెట్లు, మీరు పెద్ద రైతులు 25 ఎకరాలు 30 ఎకరాలు వేసాలి కనుక మీకు 60 ప్యాకెట్లు వేయండి. ఏదైనా ఉంటే తగ్గితే ఎకరానికి న్యాది బాధ్యత అని చెప్పిన వాస్తవం సార్. ప్రకారం మంచిగా వచ్చింది, చాలా హ్యాపీ, సంతోషం. మీకు అన్ని రకాలు కూడా ఇస్తాం. సరే సార్, ఓకే సార్. ఈ రోజు మనం ఇప్పుడు గార్ల మండలంలోని ఎర్రమట్టి తండ మన వీరన్న గారి ఇంటికి రావడం జరిగింది. ధర్మస్వత్ వీరన్న గారి ఇంటికి మన దగ్గర మన షాప్ లో, మన తెలంగాణ స్వీట్ షాప్ లో లాస్ట్ ఇయర్ మన దగ్గర రావడం జరిగింది. స్మార్ట్ 123 10 ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. ఈ ఎవరైతే ఏంటంటే ఎక్కువ కూరగాయ విత్తనాలు అన్ని రకాలుగా పండించుకుంటూ ఊర్లో ఆదర్శంగా ఉంటున్నాడు.
మన వీరన్న గారు. ఇప్పుడు వాళ్ళతో ఒక 5 నిమిషాలు మనం మాట్లాడుకుని వెళ్దామండి. వీరన్న గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు స్మార్ట్ 123 తెచ్చారు కదా, మీకు ఎట్లుంది, ఏంది పరిస్థితి? సార్ స్మార్ట్ 123 కంపేర్ టు అదర్ సీట్స్ సార్ ఈ సో బెటర్ సార్, చాలా బాగుంది. ఓకే. వేసాను ఇది ఫస్ట్ కోత నాకు 6 గంటల వచ్చిందండి ఫస్ట్ కోత. మళ్ళీ సెకండ్ కోత వచ్చేసి ఒక 12 గంటలు అయింది సార్. ఇంకా నాకు థర్డ్ కోత కూడా ఉంది సార్, కటింగ్ కాలేదు. అది కూడా కొద్దిగా కూలర్ ప్రాబ్లం వల్ల కొద్దిగా డిలే చేస్తున్నాను. అది కూడా ఫర్దర్ గా మనకు 4-5 days లో అయింది సార్. అది మనకు నెక్స్ట్ కూడా ఒక 7-8 గంటలు సార్. ఓవరాల్ గా మనకు ఎకరానికి ఒక 30-33 దాకా మనకు కంపల్సరీ సెట్ అయింది సార్. క్రాప్ అనేది 30 క్వింటాల్ పైన వస్తుంది. అవును సార్, అవును సార్. ఈ సంవత్సరం వాతావరణానికి వెదర్, అవును సార్, కొద్దిగా వెదర్ కూడా ఈసారి వర్షాలు ఎక్కువ రావడం వల్ల కూడా మనకు వేర్లు వేస్తే కొద్దిగా డ్యామేజ్ అయినాయి. అంతా చూసుకుంటే ఓవరాల్ గా ఈ స్మార్ట్ 123 సో బెటర్ సార్. మీకు చాలా కృతజ్ఞతలు సార్. మీ సీడ్ తెలంగాణ సీడ్ నుంచి తెచ్చాను, కలౌడ్ నుంచి. చాలా బాగుంది సీడ్స్. తోటి చుట్టుపక్కల రైతులు కూడా చూసారు సార్ నా సీడ్. అది ఇతనమే సార్, ఏంది కాప్ సిట్టింగ్ కూడా బాగుందని చెప్పారు. దగ్గర కనుపులు, కాయ సైజ్ కూడా బాగుంది. దాంతో కంపేర్ చేసుకుంటే ఇక అంత వర్షాలు పడ్డ సార్ కాయ తెలుపని లేదు సార్. అది తాల్సాన్ చాలా తక్కువ ఉంది. చాలా బాగుంది సార్. ఈసారి కూడా నా తోటి రైతులు చెప్పాను ఈ సీడ్స్ చాలా బాగుందని. వాళ్ళు కూడా నా ఆదర్శ రైతుగా చూసుకుని మా తండ్రిలో నా మాట కొద్దిగా వింటారు సార్. ఎందుకంటే చదువుకుని వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి వింటున్నారు. ఈసారి కూడా మీరు చెప్పింది ఇస్తామంటున్నారు సార్. కాకపోతే నేను చెప్పేది ఓవరాల్ ఏంటంటే ఈ స్మార్ట్ 123 అనేది కంపేర్ టు అదర్ సీడ్స్ ఇస్ సో బెటర్ సార్. చాలా చాలా బాగుంది ఇది. నేను కూడా రైతులు అదే చెప్తున్నాను, చాలా బాగుంది సార్ ఇది. అంటే బెటర్ అంటే మీకు వెయిట్ లో బెటర్ ఉందా, కలర్ లో బాగుందా, రోగాలు తక్కువ ఉన్నాయా, ఎట్లా? రోగాలు కూడా తక్కువ సార్. మనకు జెండా పాట కూడా బాగానే పోతుంది సార్. కలర్ కూడా బాగుంది సార్. అది కలర్ కూడా బాగుంది. మార్కెట్ లో డిమాండ్ కూడా బాగానే ఉంది సార్. దానికి దగ్గర అంటే జెండా పాట దగ్గరగా 200-300 అటు ఇటుగా మనకు అందరి జెండా రేట్ అంటే తక్కువ 5-6 బస్తాలు ఉన్నాయి పెడతారు. అవును సార్. 20-30 బస్తాలు 50 బస్తాలు తీసుకుంటే బెటర్ కనుక 300 అటు ఇటు ఉన్న స్పీడ్ లో వెళ్ళిపోయింది. మనకు సీడ్ స్మార్ట్ 123 అనేది తెలంగాణ సీడ్స్ కాలౌడ్ లో మనకి తెచ్చాము. చాలా బాగుంది. ఓవరాల్ గా నీ తోట చాలా మంది మీ ఊర్లో చూసారు కదా? చూసారు సార్. ఇప్పుడు ఎర్రమట్టి తండలో సుమారు ఎన్ని ఎకరాలు పడుతుంది మిర్చి? సుమారు ఇక్కడ వచ్చేసి సార్ ఒక నాకు తెలిసి 45 ఎకరాలు ఉంది సార్. ఒక 50 ఎకరాలు 50 ఎకరాలు. ఈ తోట 50 ఎకరాలు చూసారా? చూసారు సార్, చూసారు. ఇప్పుడు ఈ సంవత్సరం 50 ఎకరాల్లో మన ఊర్లో ఎంతమంది తీసుకుంటారు ఈ రకాన్ని? 50 ఎకరాలు తీసుకుంటే సార్ 30-35 దాకా తీసుకుంటారు సార్. అంటే ఊర్లో వచ్చేసి 70-80% స్మార్ట్ 123 కంపల్సరీ వేయాలి. బాగుంది కటింగ్, కోత కూడా తెంపడానికి కూలీలు కూడా బాగా ఈజీగా ఉందని చెప్తున్నారు సార్. అది బాగుంది. ఇప్పుడు మీ చుట్టుపక్కల గ్రామాల్లో మీ బంధువులు, మీ క్లాస్మేట్స్ చదువుకొని ఇలానే వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా చూస్తారు కదా? చూస్తారు సార్. ఆల్రెడీ స్టేటస్ అవి పెడతాను కదా సార్. స్టేటస్ అవి పెడతాను కాబట్టి వాళ్ళు చూస్తారు. ఏ మందులు కొడతారు, ఏంది, ఏ సీడ్ తెచ్చారు, ఏంది అనేది మనకు అప్పుడప్పుడు మనకు మేము మాట్లాడుకుంటూ ఉంటాం సార్. అది ఇప్పుడు మొత్తం నెట్వర్క్ అయిపోయింది సార్. ఓవరాల్ గా అయితే స్మార్ట్ మనం ఎక్కడ ఇచ్చినా కూడా చాలా మంచి రిజల్ట్ ఉంది. అవును సార్. మనలాగానే అన్ని గ్రామాలలో కూడా దిగుబడి బాగుంది. మంచి మార్కెట్ లో మంచి రేటు పోతుంది. అవునండి, చాలా బాగుంది సీడ్. క్వాలిటీ దగ్గర అసలు రాజీ పడడం, క్వాలిటీ అనేది బాగుంటుంది కనుక. అందరికి నమస్కారాలండి. ఈ రోజు మన ఉదయం నుంచి మన తెలంగాణ సీడ్ స్టాఫ్ తరఫున స్మార్ట్ 123 ప్రతి రైతులు కలవడం జరుగుతుంది. ఈ రోజు లాస్ట్ గా మనం వచ్చేసేసి రామనాథపాలెం మండలం బావోజీ తండా తేజావతి ఎంగళరావు గారికి వచ్చామండి. ఈ రైతు కూడా మన దగ్గర 15 ప్యాకెట్లు తీసుకోవడం జరిగింది. ఎకరం 10 గుంటలు వేసారండి. ఆల్రెడీ 2 కటింగ్లు అమ్మటం జరిగింది. మళ్ళీ ఆల్రెడీ కటింగ్ అవుతుంది. వారి మాటల్లో ఒకసారి తెలుసుకున్నాం. నమస్కారం ఎంగళరావు. నమస్తే. స్మార్ట్ 123 తెచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంది, ఒకసారి వివరంగా మీ మాటల్లో చెప్పండి సార్. సీడ్ క్వాలిటీ అయితే బాగుంది సార్. నా పేరు తేజావతి వెంగళరావు, బాబాస్తండ గ్రామం సార్ మాది, రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా. అయితే నేను అనుకోకుండా సార్ పవన్ నెంబర్ నా దగ్గర ఒకటి ఉండే, ఫోటోలో ఉండే. ఫోన్ చేస్తే సార్ తెలంగాణలో సీడ్ లో దొరికింది, మంచి క్వాలిటీ అండి, డైరెక్ట్ తెలంగాణ సీడ్ కి వచ్చి స్మార్ట్ 123 ఎంచుకోవడం జరిగింది సార్. అది వేసుకున్న తర్వాత కూడా తుఫాన్కి తట్టుకోవడం జరిగింది, విల్టుకు తట్టుకోవడం జరిగింది, దోమపోటుకు తట్టుకోవడం జరిగింది సార్. అది ఎక్కువ పెట్టుబడి కూడా నాకు తెలిసి తక్కువే తగిలింది. అయితే దిగుబడి మాత్రం బాగుంది సార్. క్వాలిటీ కూడా కలర్ సైనీస్ మంచి రకం సార్. అది మంచి రకము ప్లస్ జెండా పోయే క్వాలిటీ. అది
స్మార్ట్ 123 బాగుంది ఆ క్వాలిటీ సార్. అది సీడ్ అయితే రోగాలు తట్టుకుంటుంది సార్. అది రోగం పిల్టు, రోగం, గుబ్బకు, నల్లికి, త్రిప్స్ కి అన్ని తట్టుకొని కాసే రకం సార్ అది. ఇప్పుడు మీరు గతంలో అనేక షాపులలో ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తారు. అవును సార్. ఈ సంవత్సరం మా తెలంగాణ తీసుకొచ్చారు. మిగతా షాపులకి మా షాపుకి ఏమైనా తేడా అవపడదా? తేడా అంటే క్వాలిటీ చూసుకోవాలి సార్. మీ షాప్ లో అయితే నమ్మకమైన విత్తనం దొరికిద్దనే నమ్మకం ఇప్పుడు కలిగింది సార్ నాకు. ఓకేనండి. దాంతో పాటు ఇప్పుడు మిగతా షాపులలో కానీ మిగతా కొంటే కూడా ఎవరు మీ తోట తిరగటానికి కూడా చాలా రారు. మా ఎంప్లాయర్స్ అన్నది ఖచ్చితంగా ఏంటంటే మీరు తోట వేసిన దగ్గర నుంచి పంట అయిపోయే వరకు ఒక 4 సార్లు 5 సార్లు వచ్చి మీకు కలిసిపోవడం జరుగుతుంది. మీకు అట్లా వచ్చారా రాలేదు? వచ్చారు సార్, 1-2 సార్లు వచ్చారు, చూసిర్రు. ఇప్పుడు మీకు దిగుబడి ఎట్లుందండి? మీరు ఎన్ని కటింగ్ ఫస్ట్ కటింగ్ సార్ 10 క్వింటాల్ అయింది సార్ ఫస్ట్ కటింగ్. రెండో కటింగ్ వచ్చేసి 13-14 క్వింటాల్ మంచి కింట తాలు అయింది సార్. థర్డ్ కటింగ్ లో కూడా ఇప్పుడు ఒక 10-14 మంచిగా అవుతుంది. 1 క్వింట మాత్రం తాలు వెళ్ళింది సార్. చాలా తక్కువ. 3 కటింగ్ లో కూడా 3 క్వింటాల్ కంటే ఎక్కువ రాదు. 3 క్వింటాల్ 30-40 క్వింటాలకు 3 క్వింటాల్ తాలు వేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎకరం 10 గుంటలలో టోటల్ గా ఎంత అయితే అనుకుంటున్నారు? మొత్తం 40 క్వింటాల్ వస్తుంది స్మార్ట్ 123. ఇప్పుడు మీకు కలర్ మార్కెట్ లో రేట్ మంచిగా రేటు అజెండా పాట సార్. ఫస్ట్ కటింగ్ 20,300, రెండో కటింగ్ 19,700. మంచి రేటు పోయింది సార్. ఇప్పుడు కూడా 20,000 కళ్ళంలో పోయింది కాయ. ఇప్పుడు మా ఎంప్లాయ్ చెప్పినట్టు మీ తోట అందరు చూసిపోతున్నా అన్నారు. మీ తోట చాలా మంది చూసారా? చూసారు సార్. దగ్గర బాగుంది. దీనికి తేడా పడుతుంది కదా సార్. క్వాలిటీ బాగుంది. వేసేయడానికి అడగడం జరిగింది. నేను చెప్పడం కూడా స్మార్ట్ 123 అని చెప్పిన. మీది ఎకరం 10 గుంటలు సుమారు 40 క్వింటాలు వస్తుంది. అవును సార్. మీ కానిగట్టు వాళ్ళు ఎకరం 2 ఎకరాలు బుట్లు ఉంటాయి కదా, వాళ్ళ సుమారు ఎంత వస్తుంది దిగుబడి? తక్కువే సార్. అది తక్కువే. మన దానికంటే స్మార్ట్ 123 కంటే తక్కువ దిగుబడి. ఇది బాగా దగ్గర రావట్లేదు. దగ్గర గనుపు, దగ్గర గనుపు, చిక్కగా కావచ్చు, చిక్కటి కాపు. అదే ఇత్తనం అయితే చాలా మంచి క్వాలిటీ. ఎవరైనా నేర్చుకోవచ్చు సార్. అది మన షాప్ లో కూడా ఏంటంటే ఫస్ట్ ఏ ఇత్తనాలు అమ్మాలనుకున్నా కూడా కంపెనీ దగ్గర పోయి మనం చూసుకోవటం, మేనేజ్మెంట్ తో మాట్లాడుకోవటం, క్వాలిటీ విషయాలు అన్ని చూసుకున్న తర్వాత మనం రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అవును సార్. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన షాప్ లో తీసుకున్న ప్రతి ఇత్తనానికి కూడా పూర్తి భరోసా ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. నేను కూడా రైతులందరూ చెప్పేది ఏంటంటే ఈ వీడియో ద్వారా అయినా సరే దయచేసి మా షాప్ అని కాదు, ఏ షాపు పోయినా సరే కంపల్సరీ రసీద్ తీసుకోండి. అలాట్ నెంబరు, ప్యాకెట్లు, బిల్లు అన్ని మీరు మిర్చి పంటే గానీ పత్తి పంటే గానీ పంట అయిపోయి దాచిపెట్టుకోండి. మీకు అప్పుడు నమ్మకం అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏ వెరైటీ తీసుకున్నప్పుడైనా సరే కంపల్సరీ రసీద్ తీసుకోవడం ముఖ్యం. అవును సార్. మొదటిసారి హ్యాపీ సార్. సంతోషం. మీ షాప్ కి వచ్చిన హ్యాపీగా. నెక్స్ట్ ఇయర్ మీరు ఎన్ని ఎకరాలు వేస్తారు? నెక్స్ట్ ఇయర్ 2 acres అనుకుంటాను. 2 ఎకరాలు ఇదే పెడతారు, ఇంకా మార్పులు ఇదే పెడదాం అనుకుంటున్నాను. మీ ఊర్లో మొత్తం ఎన్ని ఎకరాలు పడుతుంది? దగ్గర ఈసారి ఒక 70-80 ఎకరాలు పడ్డాయి సార్. 70-80 ఎకరాలలో ఈ సంవత్సరం మన స్మార్ట్ 123 ఎంతమంది వేయచ్చు అంటే తెలుసుకోవాలి. రైతులు ఒక 20 ఎకరాలన్నా పడతాయి సార్. ఇంకా ఇప్పుడు ఊర్లో అందరి మీద కూడా మీది మిగిలే అందరైతే వెంగళరావు మిగతా వాళ్ళతో మొదలు మంచిగా. కానీ ఇత్తనం అయితే చాలా నాణ్యత విత్తనం. మీ క్వాలిటీ దగ్గర ఇబ్బంది ఉండదు. మీకు అన్ని రకాల పత్తి, మిర్చి, కూరగాయలు, మొక్కజొన్నలు అన్ని రకాలు దొరుకుతాయి. ఎప్పుడైనా రావచ్చు. క్వాలిటీ విషయాలు అయితే ఇబ్బంది ఉండదు. ఓకే రైట్. థ్యాంక్ యూ సార్.